ఓం శ్రీ గణేశాయ నమః. శివలీలా వైభవ స్మరణ, అలాగే నీలకంఠ లీల గురించి చెప్తూ అద్భుతమైనటువంటి ఒక సామాజిక సందేశం కూడా మనకు శంకర భగవత్పాదులు శివానంద లహరిలోని 31, 32 శ్లోకాల్లో ఇస్తున్నారు. మొదటగా 2 శ్లోకాలు ఒకసారి చూద్దాం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామత్యపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్గీర్ణమేవ త్వయా. 32వ శ్లోకం. జ్వాలోగ్రస్య కలామరాతి భైదక్ష్వేళ కథం వా త్వయా దృష్టకించ కరే ధృతం కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నీతశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఈ 2 శ్లోకాల అద్భుతమైన సందేశం ఇచ్చారండి. నిజంగాను శివలీలా వైభవం పేరుతోటి శంకర భగవత్పాదులు ఎంత మంచి సందేశం ఇచ్చారో ఒకటి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా అన్నమాట. శివుడు లోకానికి చేసిన మహోపకారం ఎటువంటిది అంటే, ఆయన క్షీరసాగర్ మథనంలో వచ్చినటువంటి ఆ గరళాన్ని మింగాడు. ఆయన ఎలా మింగాడు నిజంగాను అనేటువంటి విషయం అంతా కూడా చెప్తున్నారు. ఆ వివరణలోకి వెళ్లే ముందర ఒకసారి ఈ శ్లోకముల యొక్క ప్రతిపదార్థం సంక్షిప్తంగా గ్రహించి తర్వాత మనం వివరణలో పడదాం. మొదటి 31వ శ్లోకంలో, హే పశూనాం పతే, ఓ భూతనాథ, కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం, నీ కడుపులో ఉన్నటువంటి స్థావర జంగమ సమూహాలని అలాగే బయట ఉండేటువంటి జీవులను కూడా రక్షించడానికి పశ్యన్ ఆలోచిస్తూ, త్వయా అతిజ్వాలాకరం భీకరం గరళం, నీ చేత మిక్కిలి తాపం అంటే వేడి కలుగజేసేటువంటిది, అలాగే అత్యంత భయంకరమైనటువంటి కాలకూట విషాన్ని, సర్వామత్య పలాయన ఔషధం, ఆ క్షీరసాగర్ మదనంలో ఈ హాలాహలం వచ్చేటప్పటికీ దేవతలు రాక్షసులు కూడా పారిపోయారు. ఆ పలాయనం అనేటువంటి రోగానికి ఔషధంలాగా గళే నిక్షిప్తం, నువ్వేమో నీ కంఠంలో పెట్టుకుని, నా గళితం నోద్గీర్ణమేవ, మింగేయలేదు అలాని బయటకు ఉమ్మేయలేదు చేసి నీ కంఠంలో పెట్టుకొని, పరమోపకారకం ఇదం ఏకం నాలంబా, ఇంత మహోపకారం చేసేవే, ఇది ఒక్కటి చాలదయ్యా నువ్వు చేసినటువంటి ఉపకారం, నువ్వు ఆర్తత్రాణ పరాయణుడివి, ఆపద్బాంధవుడు అని చెప్పుకోవడానికి అని చెప్తూ 32వ శ్లోకంలో కూడా అద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నారు. అది కూడా చూద్దాం ఒకసారి. ఏ మహాత్మన్, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వర, జ్వాలోగ్రహ సకలామర అతిభైద శ్వేళ, ఎన్నో మంటల చేత అంటే జ్వాల చేత భరించలేనటువంటిది, అందరి దేవతలకు కూడా అత్యంత భయంకరం కలిగించినటువంటి శ్వేళ అంటే ఆ విషాన్ని, త్వయా కథం వా దృష్ట, నువ్వు దాన్ని ఎలా చూసావే, మొట్టమొదటి చూడలేరు కదా జనాలు, నీ చేత ఎలా చూడబడింది అది, పోని చూసావనుకుందాం. కించ కరే ధృత కరతలే నిహిత పక్వ జంబూఫలం కిం, సరే చూసామనుకుందామయ్యా, అంతేకాకుండా నీ చేతిలో పెట్టుకున్నావా, అలాగే నీ అరచేతిలో, నీ చేతిలో తీసుకుని, చేతితో తీసుకుని అరచేతిలో పెట్టుకోవడానికి ఏమన్నా పండి నేరేడు పండు అనుకున్నావుటయ్యా, కిం పక్వ జంబూఫలం కిం, అలాగే నువ్వు ఊరుకున్నావా, పోనీ జిహ్వాయాంచ నిహిత సిద్ధగుటికావా, నాలుగు మీద వేసుకున్నావయ్యా, అదేమన్నా సకల సిద్ధికారకమైన పెద్ద ఔషధం మందా ఏమిటది, కంఠ అలా పోనీ ఊరుకున్నావా, కంఠదేశే భృత అయం అయం తే విభూషణ నీలమణిక్కిం, అది పోనీ లోపలికేమో నువ్వు ఏదో మందు అనుకు తీసుకున్నావు, తీసుకుని ఏం చేసావు, కంఠ ప్రదేశంలో భరించబడింది ఈ కాలకూట విషం నీకేమైనా అలంకారమైనటువంటి ఇంద్రనీలమని అనుకున్నావా, వద చెప్పవయ్యా.
అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇది ప్రళయాగ్ని జ్వాలలు క్రమ్ముతూ సకల దేవతలకు భయంకరమైనటువంటి ఈ కాలకోట విషయాన్ని నువ్వు కన్నులతో చూసావా? అసలు చూడడానికి భయం వేస్తుంది. పోనీ చూసావనుకో, దాన్ని చేతితో తీసుకుని చేతిలో పట్టుకుని అరచేతిలో ఉంచుకొని పెట్టుకున్నావే, అది ఏమన్నా నేరేడు పండే నేరేడు పండు అనుకున్నట్టయ్యా? అదే కాకుండా నాలుగు మీద వేసుకున్నావా? అదేమైనా సిద్ధగుట్టి కాదేమన్నాను? అది కాకుండా కంఠంలో పెట్టుకున్నావా? అదేమైనా ఇంద్రనీలమణి ఇలాగ ఏమైనా అలంకారమా ఏమన్నా చెప్పాయా అని శంకర భగవత్పాదులు శంకరుడు చేసినటువంటి అత్యంత మహోపకారం, లోకానికి చేసిన మహోపకారం గురించి దీనిలో మనకి తెలియచేస్తున్నారు. క్షీరసాగర మథనంలో అమృతం కావాలి అనేటువంటి అమృత సేవను చేయవచ్చు అని దేవదానవులు ఇద్దరు కూడా ఆ క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతాన్ని మధించడం మొదలెట్టారు. అయితే ఏమైంది? మొట్టమొదట పెద్ద పెద్ద జ్వాలలతోటి కాలకూట విషయం వచ్చింది. ఆ కాలకూట విషయం వచ్చేటప్పటికి బతుకు జీవుడా అమృతం తర్వాత వచ్చిన పైన పర్వాలేదని చెప్పి ఈ దేవతలు రాక్షసులు అందరూ కూడా పరిగెట్టిపోయారు. అప్పుడు పరిగెట్టిపోయినప్పుడు ఆ దేవతలు కొంతమంది వచ్చి శివుడి మీద శరణ వేడారు. అప్పుడు శివుడు పక్కన పార్వతిని చూశాడు. చూసి ఏం చేయమంటావు ఈ విషయాన్ని అని అడిగాడు అనమాట. అంటే అది మింగేవయ్యా, పర్వాలేదు, దానికి ఉంది అన్నారు. అసలు ఏ భర్త అయినప్పుడు కూడా అది విషం అని తెలిసి అది మింగేవాడు భర్త అని చెప్పి తెలిసి మింగమంటుందండి? అటువంటిది ఏమో ఆ తల్లి ఏమో అలా చెప్పిందిట. అది భాగవతంలో పోతన గారు చక్కటి పద్యం చెప్పారు. మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబనంతం అదే నమ్మినదో అన్నారు. ఆవిడ మంగళసూత్రం, ఆవిడ మాంగళ్యం మీద ఎంత నమ్మకం ఉందంటే ఆవిడకి అది మింగేదేమో విషం అని, మింగేవాడేమో తన భర్త అని తెలిసినప్పటికీ కూడా మింగవయ్యా పర్వాలేదు, అది మింగడం వల్ల ప్రజలందరికీ మేలు కలుగుతున్న ప్రజల వాళ్ళు మన పిల్లలుగా, అందుకని మింగు పర్వాలేదు అని చెప్పేసి మింగుతుంటే ఆ కంఠం దగ్గర నొక్కేసింది. అప్పుడు ఆ కడుపులోకి కానీ మింగేడా, కడుపులో ఉన్న అన్ని లోకాలు, ఆయన లోకాలన్నీ మొత్తం ఆయన కడుపులో ఉన్నాయి కదండి, అవన్నీ నాశనం అయిపోతాయి. అలా బయటకు ఉమ్మేశాడా, బయట ఉండే జీవులందరూ నాశనం అయిపోతారు. అందుకని కంఠంలో పెట్టుకున్నాడు. అది ఆ కంఠంలో పెట్టుకున్నటువంటిది ఎంత మహోపకారం నిజంగా చేసినవయ్యా నువ్వు అని చెప్తూ ఈ 32వ శ్లోకంలో కూడా ఏం చెప్పారు? నువ్వేమోను అది తీసుకున్నావయ్యా నువ్వు, ఏది ఆ విషయం వచ్చింది. అసలు అలా విషయాన్ని చూడడానికే భయం వేస్తుంది. ఆ చూడడానికి భయం వేసేటువంటి ఆ విషయాన్ని నువ్వు చేత్తో ఎత్తి నీ అరచేతిలో పెట్టుకున్నావా? అదేమన్నా పండినా అది నేరేడు పండు అనుకున్నావుటయ్యా? అదేమో తీసుకొచ్చి ఏం చేసావు? నోట్లో వేసుకున్నావా నీ నాలుక మీద? అదేమైనా సిద్ధగుట్టిగా అనుకుంటున్నావా? పెద్ద ఆయుర్వేద ఔషధం అనుకున్నావా? సకలగా నివారణ అనుకున్నావా? కొన్ని తీసుకుని ఏం చేసావు? కంఠంలో పెట్టుకున్నావా? అదేమన్నా పెద్ద ఇంద్రనీలమణి అనుకున్నావా? ఎంత ఉపకారం చేసావయ్యా నిజంగా నువ్వు చేసుకునేది. ఎవ్వడు చూడలేనటువంటిది, తాకలేనటువంటి ఆ విషయాన్ని పట్టుకుని కంఠంలో పెట్టుకుని నువ్వు లోకరక్షణ చేసేవే. ఎన్ని లోకాలు, నీ కడుపులో ఉన్న లోకాలు, కడుపులో బయట ఉండేటువంటి లోకాలు, అన్ని లోకాలను కూడా రక్షించేదా మహానుభావ అంటూ ఈ 2 శ్లోకాలు అద్భుతమైనటువంటి సామాజిక సందేశం కూడా మనకి ఇచ్చిస్తున్నారు. చూడండి, మనం ఏదైనా ఒక సత్కార్యం చేసేటప్పుడు, ముఖ్యంగా మన పెళ్ళిళ్ళలో ఏం చేస్తామండి, మనం విఘ్నేశ్వరుని మీద కట్టడం అనేటువంటి చేస్తుంటాం. ఎందుకు? ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు విఘ్నాలు వస్తాయి, వచ్చి తీరతాయి. శ్రేయాంసి బహువిఘ్నాని అంటారు. అంటే ఏ సత్కార్యం చేద్దాం అనుకున్నప్పుడు కూడా విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు వచ్చాయి కదా అని కార్యం విరమించుకోకూడదు, అది వెనక తగ్గకూడదు. ఆ కార్యం సాగుతూ ఉండాలి, ఆ విఘ్నాలకు పరిష్కారం కనుక్కుంటూ ఉండాలి. అందుకని ఆ విఘ్నాలకు పరిష్కారం కలిగించేటువంటి శక్తి మాకు కలిగజేయ మహానుభావాన్ని ఆ విఘ్నేశ్వరుని మీద కడతాం మొట్టమొదట. ఆ కార్యక్రమం అంతా అయిపోయాక మనకి ఆ పెళ్ళో లేకపోతే ఆ శుభకార్యం ఏదో అయ్యాక మనం ఏం చేస్తాం? ఆ మీద కట్టినటువంటి బియ్యం తీసుకుంటాం, మనం ఏమోను మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి ఉండ్రాళ్ళు ఇవ్వ చేసి ఆయన నివేదన పెట్టి మనం ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాం. అంటే ఏంటంటే విఘ్నాలు వస్తాయి మనందరికీ తెలుసు. వచ్చిన విఘ్నాలని మనం తట్టుకుని దానికి పరిష్కారం చూసుకుని కార్య సాధన అనేటిని కొనసాగించాలి తప్పితే కార్యం ఎప్పుడు విరమించకూడదు అనేవి మనకు తెలియజేస్తున్నారు. ఉదాహరణకి మన శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు ఉంటారండి, ఎంతో పరిశోధనలు చేస్తుంటారు, కొన్ని సంవత్సరాలు చేస్తారు పాపం వాళ్ళు. నిజంగాను తిండి తిప్పలు కూడా, నిద్రాహారం కూడా లేకుండా వాళ్ళు నిజంగా మానేసేసి వాళ్ళు
అలా చేస్తుంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. శ్రేయాంసి బహు విఘ్నాన్ని, మంచి కార్యం చేస్తుంటే విఘ్నాలు వచ్చి తీరుతాయి. అటువంటి విఘ్నాలను కూడా తట్టుకునే వాళ్ళు ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని ఒక మహానుభావుడు అన్నాడు. ఆ విధంగా ప్రతి విఘ్నం కూడా మన విజయానికి ఒక సోపానము, విజయ సాధనలో ఒక సోపానము అని చెప్పాడు ఆయన. అందుకని ఎటువంటి విఘ్నం వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా అన్ని దారులు మనకు మూసుకుపోవండి. ఏదో 1-2 దారులు తెరిచే ఉంటాయి. ఆ తెరిచిన దారులు ఏమిటి అనేటువంటి కనుక్కోవడమే ఆ పరిష్కారం అనేటువంటిది అనమాట. అటువంటి శక్తి మనకు కలిగించేటువంటి వాడు, ఆ కష్టాలని, ఆ విఘ్నాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు కలిగించేవాడు ఆ విఘ్నేశ్వరుడు. అందుకే మనం ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని ఏ సత్కార్యమైనా ప్రారంభిస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి సామాజిక సందేశం ఇచ్చి ప్రతి కార్యం కూడా మీరు ఎటువంటి విఘ్నాలు వచ్చినా సరే విరమించకుండా కొనసాగించండి అనేటువంటి అద్భుతమైన సందేశం శంకర భగవత్పాదులు ఈ 31, 32 శ్లోకాల్లో మనకి అందించారు. తర్వాత శ్లోకాల్లో కూడా ఇచ్చిన సందేశం ఏమిటో కూడా మళ్ళీ మనం చూద్దాం. మనం ఆ శంకర భగవత్పాదులకు ఒకసారి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఓం నమః శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.